నాలుక కొయ్యాలి అన్నాడు. నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి, నువ్వు ఇంత అసెంబ్లీలో అబద్ధాలు మాట్లాడి యావత్ శాసనసభ వ్యవస్థను తప్పుదో పట్టించిన నీ నాలుక కొయ్యాలనా, ఎవరి నాలుక కొయ్యాలనో చెప్పు రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. అసలు నా దృష్టిలో చీమునెత్తురున్నోడైతే, మనిషి అయితే, ఈ రకంగా శాసనసభను తప్పుదో పట్టించి ఇంత ఘోరంగా ఎక్స్పోజ్ అయినోడు చక్కగా రాజ్భవన్ పోయి రాజీనామా చేయాలి. మనిషి అయితే, చీమునెత్తురున్నోడైతే. అంటే నిండు శాసనసభను తప్పుదో పట్టించినావు పూర్తిగా. అసలు పైన 2 లైన్లు కింద 2 లైన్లు కలిపి చదువుతాడు. కిందికి వెళ్ళి మళ్ళీ మీదికి పోయి మీటింగ్ ప్రారంభంలో థ్యాంక్స్ చెప్తే ఈయన 299 ఇది ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పిండు అంటాడు. అసలు ఈ మనిషివా నువ్వేమన్నా? సరే, నేను ఇట్లా మాట్లాడితే ఇప్పటికే నాకు తెలిసిన నా మీద దాడి చేపిస్తాడు, నా మీద అక్రమ కేసులు పెడతాడు, అవసరమైతే హత్యాయత్నం కూడా చేస్తాడు. దానికి నేనేం భయపడను. గతంలో వరద బాధితుల్ని పరామర్శించడానికి పోతే ఖమ్మంలో రాళ్ల దాడి చేసిండు. ఇంకా దీనికి నిన్న ఒక మాట అన్నాడు. ఏమంటాడు? నిన్న దేవుడి మీద ఒట్టు పెట్టుకున్నా అన్నాడు. నేనా ఏంది? నిన్న అసెంబ్లీలో దేవుడి మీద ఆన అంటే నేను అంత సత్యమైన మాటలు మాట్లాడుతున్నా, ఇక దేవుడి మీద ప్రమాణం చేసినట్టు అసెంబ్లీలో మాట్లాడి ఈ పుణ్యాత్ముడు. ఈయన గతంలో రైతులకు రుణమాఫీ చేస్తా, 15 ఆగస్టులోక రుణమాఫీ చేస్తా దేవుడా అని ఆడపోయి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద ప్రమాణం చేసిండు, భద్రాద్రి రాముల వారి మీద చేసిండు, మెదక్ చర్చి మీద చేసిండు, మహబూబ్ నగర్లో జహంగీర్పీర్ దర్గా మీద ప్రమాణం చేసి దేవుణ్ణే మోసం చేసిన గనుడి రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీలో కూడా దేవుడి మీద ప్రమాణం చేస్తున్నా, నేను సత్యమైన మాటలు మాట్లాడుతున్నా అంటాడు. ఇది సత్యమా? ఇవి సత్యమైన మాటలా? నెక్స్ట్, గోదావరి నదిలో కాకతీయ నిజాం రూల్లో మనకు దక్కిన నీళ్లు 252 టీఎంసీలు. సరే, 60 ఏళ్ల కాంగ్రెస్ తెలుగుదేశం పాలనలో గోదావరి నది మీద ప్రాజెక్టులకు సాధించిన హక్కులు 265 టీఎంసీలు. 60 ఏళ్ళు. 9.5 ఏళ్ల కేసీఆర్ గారి ప్రభుత్వం 383 టీఎంసీలకు గోదావరి నది మీద హక్కులు సాధించింది. అంటే 60 ఏళ్లలో కాంగ్రెస్ తెలుగుదేశం సాధించిన దానికంటే 10 ఏళ్లలో 1.44 టైమ్స్ ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కువ సాధించింది. అంటే 60 years వర్సెస్ 10 years మీద కూడా ఎక్కువనే. అంటే స్ట్రైక్ రేట్ ఆఫ్ బీఆర్ఎస్ ఇస్ 40 టీఎంసీ పర్ ఇయర్, వేరాజ్ కాంగ్రెస్ తెలుగుదేశం కలిపి 4.43 టీఎంసీ పర్ ఇయర్. అంటే గోదావరి జలాల్లో మనకు అనుమతులు సాధించడంలో, నీటి కేటాయింపులు సాధించడంలో సంవత్సరానికి 40 టీఎంసీలు కేసీఆర్ గారు సాధిస్తే కాంగ్రెస్ తెలుగుదేశం పాలనలో 4.43 టీఎంసీ. ఓవరాల్ గా చూస్తే అవర్ స్ట్రైక్ రేట్ ఈస్ 9.11 టైమ్స్ మోర్ దాన్ ద కాంగ్రెస్ అండ్ టీడీపీ. ఒకవైపు కృష్ణాలో మనకు 299 టీఎంసీలో లాక్ అయిపోయినాం. నిన్న రేవంత్ రెడ్డి ఇంకో పచ్చి అబద్ధాన్ని కూడా మాట్లాడే ప్రయత్నం చేసినాడు. మనకు అసలు నికర జలాలు 811లో 299 నికర జలాలు.